టీడీపీ జనసేన పార్టీలు కలిశాక అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు మంత్రి అంబటి. టీడీపీ నేతలు కార్యకర్తలు ఉగ్రవాదులుగా తయారయ్యారన్నారు. విడుదల రజనీని ఓడించలేక గుంటూరులో ఆమె ఆఫీస్పై దాడి చేశారన్న అంబటి దాడికి పాల్పడ్డ ఎవరిని వదిలిపెట్టమన్నారు. దాడులు చేస్తే తాము చేతులు ముడుచుకొని కూర్చోమని హెచ్చరించారు. అరాచక శక్తులకు రాష్ట్రంలో తావు లేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలుగుదేశం వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా రజనీ గారి ఆఫీసు మీద దాడి చేసి హింసను సృష్టించాలని, అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను. దమ్ముంటే గెలవండి అంటున్నా, దమ్ముంటే పోటీ చేసి ఆమెను ఓడించేటటువంటి పరిస్థితి ఓడించాలి అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద, ఆమె ఆఫీసు మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పుడైతే తెలుగుదేశము జనసేన రెండు కలిసినో ఇక అరాచకాన్ని సృష్టించేద్దాం, ఈ రాష్ట్రంలో దాడులు చేయాలి. మాకు తెలుగుదేశానికి జనసేన కలిసి వచ్చింది. రెండు అరాచక శక్తుల కలయిక వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని మనం చేస్తున్నాం. మా మంత్రివర్యులు బీసీ కులానికి చెందినటువంటి ఒక మహిళ ఆఫీసు మీద మీరు దాడి చేశారే, చట్టం ఊరుకుంటుందా? ఉక్కు పాదంతో అణిచివేస్తాను జాగ్రత్త అని మనం చేస్తున్నా. అరాచక శక్తులకు ఈ రాష్ట్రంలో తావులేదని మనం చేస్తున్నా. వారికి తగిన శిక్షలు వేసే విధంగా ప్రయత్నం చేస్తాం. దేనికి భయపడే ప్రశ్నే లేదు. ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వారు, విడుదల రజనీ గారి ఆఫీసు మీద దాడులు చేసిన వారిని వదిలిపెడతామని అనుకో. మాకు వాళ్ళ ఆఫీసు మీద దాడి చేసి వీళ్ళ మీద దాడి చేస్తారు, చూస్తూ ఊరుకోవాలని నేను అడుగుతా ఉన్నా.